హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో ఆలూ సమోసాని డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా బయట తినే ఆలూ సమోసా అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకి వర్షం పడేటప్పుడు లేకపోతే క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా ఆలూ సమోసా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా అజ్వైన్ని తీసుకొని చేతిలో వేసుకొని నలుపుకొని ఆ పిండిలోకి వేసుకున్నాను. తర్వాత ఈ పిండికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఒకసారి జస్ట్ లైట్గా కలిపేసి మనం దీంట్లోకి వనస్పతిని కానీ లేకపోతే మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, దాన్ని కానీ కరగబెట్టుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే నాకు నెయ్యి అవైలబిలిటీ ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా జస్ట్ లైట్గా కలుపుకొని మనం దీంట్లోకి నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. మరీ పల్చగా కాకుండా పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చపాతీ పిండిలాగా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా మధ్య మధ్యలో నీళ్లు చిరకరించుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా కలుపుకుంటే పిండి అనేది మెత్తగా బాగుంటుంది. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆలూ సమోసాకి ఆలూ స్టఫింగ్ కావాలి కదా, దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసి బాగా హీట్ చేసుకొని నూనె కాగిన తర్వాత దీంట్లోకి ఆవాలు అలాగే మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇంగువని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు ఇంగువని యూస్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల మనకి ఆలూ సమోసా అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఆలూ స్టఫింగ్లో మనం కంపల్సరీగా ఇంగువ అనేది వేసుకోవాలి. మనకి ఇది చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడైతే మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, దీంట్లోకి గరం మసాలా అలాగే చాట్ మసాలా, దాంతోపాటు నేను కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో కసూరి మేతి అవైలబిలిటీ ఉంది కాబట్టి. మీకు కావాలంటే కసూరి మేతి ప్లేస్లో కొత్తిమీరని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా జస్ట్ ఒకసారి లైట్గా మసాలాలన్నీ కలిపేసి దీంట్లోకి మనం ఆల్రెడీ ఒక 3 మీడియం సైజ్ పొటాటోని ఇట్లా బాయిల్ చేసి మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని దీంట్లో వేసి బాగా కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత మసాలాలన్నీ బాగా పట్టేసి ఇది మనకి రెడీ అయిపోతుంది. సో మనం దీన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే లాస్ట్లో ఆప్షనల్గా నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు దీంట్లో. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, వాటిని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకొని మనం చపాతీలు ఎట్లాగా అయితే రౌండ్గా చేసుకొని చపాతీలాగా చేసుకుంటున్నామో అలాగే చేసుకొని తర్వాత దీని మధ్యలో స్టఫింగ్ ఆలూ సమోసా స్టఫింగ్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసి మనకు ఇష్టం వచ్చిన స్టైల్లో మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత సైజులో నేను ఈ ఆలూ స్టఫింగ్ని తీసుకొని దాన్ని మధ్యలో పెట్టి పక్కన ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాను చపాతీ టైప్ మొత్తానికి. ఇక్కడ మనమైతే ఫిష్ షేప్ టైప్లో చేయబోతున్నాము ఇక్కడ ఆలూ సమోసా అనేది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, జస్ట్ ట్రై చేయండి. మనం రెగ్యులర్గా తినే ఆలూ సమోసాలో కాకుండా ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేస్తే మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇలా ఉంటే. సో పిల్లలకి డిఫరెంట్గా షేప్స్లో ఉండేవి తినడం అంటే చాలా ఇష్టం కదా, సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మనం చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని నూనె బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనం ఈ సమోసాలు అనేవి దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
మనం వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకపోతే సమోసా అనేది అంత టేస్ట్ ఉండవు. సో మనకి మైదా పిండి అనేది బాగా ఉడికితేనే ఇక్కడ సమోసా అనేది మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మనం ఒక సైడ్కి కాకుండా రెండో సైడ్కి కూడా తిప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెనక సైడ్ కూడా బాగా కాలితే మనకి సమోసా అనేది క్రిస్పీగా బాగుంటాయి కాబట్టి. ఇలా మన ఎటువైపు పచ్చిగా లేకుండా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీటిని పచ్చిమిర్చిలో ఇదే నూనెలో పచ్చిమిర్చిలు వేయించి దానికి జస్ట్ లైట్గా ఉప్పు చల్లి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అలాగే ఆలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.